వార్తలకు స్వాగతం. రాష్ట్రాన్ని పట్టి పీడించిన అవినీతి ఆనకొండ యువత భవిష్యత్ హరించిన వైరస్ జగన్ను సాగనంపేందుకు సమయం లేదని అంతా సన్నద్ధం కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పెంటపాడు మండలం రామచంద్రపురం, మీనవల్లేరు, బి కొండేపాడు, కోరుమిల్లి, రావిపాడు, చింతపల్లి గ్రామాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ లేని ప్రజాస్వామ్యం మన దేశంలో ఉండడం మనం గర్వించదగ్గ అంశమని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని కూడా హేళన చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ప్రత్యర్థులకు డమ్మీలు వేయిస్తూ తన భయాన్ని చాటుకోవడంతో పాటు ప్రజల నుండి చిట్కారాలు పొందుతున్నారని అన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా వారికి సేవ చేసే భాగ్యం మరిచి రాష్ట్రంలో జగన్, నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ అవినీతి ఆనకొండలా తయారయ్యారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గ కులవృత్తులకు అందించాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలను మద్యం, ఇసుక, మైనింగ్ అన్ని రంగాల్లో దోచుకున్నారని అన్నారు. జగన్ను సాగనంపేందుకు ఉద్యోగులంతా ఇప్పటికే భారీ స్థాయిలో ఓటింగ్ వేసి తమ వ్యతిరేకతను చాటుకున్నారని, ఇక ప్రజలు కూడా తమ బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. గ్రామాన కూటమి అభ్యర్థులకు మోటార్ సైకిల్ ర్యాలీలతో, పూల వర్షంతో, హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పెంటపాడు మండలం అలంపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గుర్రపు బగ్గి ఎంటరాగా గుర్రబండిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు ఇటువంటి అపూర్వ స్వాగతం పలికిన అలంపురం గ్రామస్తులకు రుణపడి ఉంటానని, తాను గెలిచిన వెంటనే గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పనిచేస్తానని అన్నారు. అవసరమైతే ఈ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు కూడా తాను ప్రయత్నిస్తానని, నియోజకవర్గాన్ని ఒక రాక్షసుడు చెరం నుంచి విడిపించిన ఆనందాన్ని ప్రజలకు అందిస్తానని, త్వరలోనే రామరాజ్యం నెలకొల్పుతానని హామీ ఇచ్చారు. అధికారులు ఎవరు లంచం తీసుకుంటే వాళ్ళని వెంటనే తొలగించే చర్యలు చేపడతానని, నియోజకవర్గంలో ఒకటిగా దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా నిలుపుతానని తెలిపారు. ప్రజలంతా జగన్ పాలకును విసిగి రామరాజ్య స్థాపన కోరుకుంటున్నారని, వారి కళ్ళు నెరవేరుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ, టీడీపీ, జనసేన, బీజేపీ పుల్లాబాబి, కిలపట్టి వెంకట్రావు, దత్తు ప్రసాద్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, కోడెల నాగసాహితి, నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సత్యమణి వెంకటేశ్వరి ఓటర్ను అభ్యర్థించారు. గురువారం పెనుమంట మండలం గరువులో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసాహితి మాట్లాడుతూ, ఆర్చంట నియోజకవర్గంలో అభివృద్ధి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పీతాని సత్యనారాయణకు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సంసిద్ధులై ఉన్నారని తెలిపారు. కూటమి అభ్యర్థులైన ఆచంట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణకు సైకిల్ గుర్తుకు, నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బలుసు మాధవి రత, మాజీ సర్పంచ్ కె సుబ్బారెడ్డి, సత్య సత్యానందరెడ్డి, చిటికెన తాతారావు, గణపతిరావు, గున్నెపల్లి పుల్లాజీ, పడాల శివరామకృష్ణ, చిటికెన సాంబా, సిహెచ్వి ప్రసాద్ రెడ్డి, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 21 మండలాల్లో 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా మహిళల కోసం జిల్లాలో 7 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా 2 యువజన ఓటర్ పోలింగ్ కేంద్రాలను యువజన ఓటర్ల కోసం రాజమండ్రి సిటీ, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎంత ధనవంతుడైనా ఏమీ లేనివాడి కిందే లెక్క. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సమస్యలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.